మారిన ఆహారపు అలవాట్లు కూడా మనం కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో రాష్ట్రంలో భవిష్యత్ అంతా హార్టికల్చర్ పైన ఉంటుంది. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేట్లో ఇండస్ట్రీ కోసం ముందుకొచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు. 60,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమని ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత, మీ భూముల్ని బంగారు పండించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఇలాంటి మనం చేసినప్పుడు కొన్ని సమస్యలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వాడుతున్నాం, సమస్యల పరిష్కారం చేస్తున్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఎక్కడో ఇరాన్, ఎక్కడో అమెరికా వాళ్ళు యుద్ధం చేసి మనకొచ్చే గ్యాస్ ఆగిపోయింది, మనకొచ్చే పెట్రోల్ డీజిల్ ఆగిపోయింది, మనం పండించే మామిడి పంట ఎగుమతులు ఆగిపోయినాయి. అదే మరి మనం పండించే అరటి విదేశాలకు పోవడం ఆపేసింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సమస్య ఫేస్ చేసుకొని మనం ముందుకు పోయే సమయంలో ఎల్నినో వచ్చింది, భయంకరమైన భూతంగా తయారైంది. ఇప్పటికీ 51% వర్షపాతం పడలేదు, చెరువుల్లోకి నీళ్లు రాలేదు, మనం పైర్లు వేయలేకపోయాం, గోదావరిలో నీళ్లు రాలేదు, కృష్ణాలో నీళ్లు రాలేదు, భూగర్భ జలాలు ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. అంటే కొంత బాధ కూడా ఉంటుంది. రైతుకు ఆదాయం వచ్చేది వర్షం పడితే, విత్తనాలు వేసుకుంటే ఆ పంట వల్ల కాస్తో కోస్తో డబ్బులు వస్తుంది. ఈరోజు అలాంటి సమస్య వచ్చింది. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జలధార తీసుకొచ్చాం, అందరికీ పనులు కల్పిస్తున్నాం, ప్రతి ఊర్లో పనులు కల్పిస్తాం. పనులు చేసి, కరువు పనులు చేసి, రేపు వర్షాలు పడినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి, ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని, అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది, లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం. దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా. నేను ఒక్క వ్యక్తిని గురించి కాదు, కొంతమందిని గురించి కాదు, నేను ఆలోచించేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం బాగుపడాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అదే సంక్షేమం, అదే పెట్టుబడులు.
అదే అభివృద్ధి. ఇంకో పక్క మీరందరూ చూసుంటారు, నేను అది కూడా చెప్తాను. ఇవన్నీ చేస్తూనే ఏ పని జరిగినా మీకు ఇబ్బంది లేకుండా నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెప్పిస్తున్నా. నిన్న తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, మీ అకౌంట్లో వేసాం, మీకు ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి మళ్ళా సమాచారం తెప్పించుకున్నాను. మొన్ననే అన్నదాత సుఖీభవ మీకు అకౌంట్లో వేసాం, ఇమీడియట్గా సమాచారం తెప్పించుకున్నాను. ఒకవేళ ఏ అధికారైనా సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను. ఈ జిల్లా గురించి మొన్నే జిల్లా రివ్యూ చేశా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనం అందరం కష్టపడతా ఉంటే ఇక్కడ ఒక దౌర్భాగ్య పార్టీ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏ పేరేంటి ఆ పార్టీ పేరు? ఏ పేరేంటి? ఏం తల్లి ఆ పార్టీ పేరేంటి?